2029లో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి రావటం తథ్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్పష్టం చేశారు. కొత్తపేట కాపు కళ్యాణ మండపంలో జరిగిన తెలుగుదేశం పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలం గత ప్రభుత్వ అరాచకాలను సరిదిద్దడానికి సరిపోయిందన్నారు. గత పాలనలో జరిగిన అన్యాయాలను ప్రజలు మర్చిపోలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి అండగా నిలిచిన నాయకులు కార్యకర్తలకు తప్పకుండా న్యాయం జరుగుతోందని భరోసా ఇచ్చారు. రహదారుల అభివృద్ధి, దేవాలయాల పునర్నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టామని, మందేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి 4 కోట్ల, పలువెలాలయంలో రాజగోపురం నిర్మాణానికి నిధులు, బిల్లకూరు శివాలయానికి 1 కోటి మంజూరు చేసినట్లు తెలిపారు. కొత్తపేటలో త్వరలో సబ్ స్టేషన్ ప్రాంగణం, యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. దాన్నంతా ఏకకంఠంతో మనందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. పాస్టర్లు కూడా క్రిస్మస్ అంటే మన గౌరవేతలు వేశారు. మీరందరూ చూశారు. 8,414 మందికి నెలకు 5,000 చొప్పున సంవత్సరానికి 60,000 రూపాయలు, ఒకేసారి 60,000 రూపాయలు ఒక్కొక్క పాస్టర్కి అందించారు. మన నియోజకవర్గంలో కూడా చాలా మంది వచ్చారు. మీకు అవగాహన కలిగిన అవసరం లిస్టులు తీసుకుని ఏ పాస్టర్కి 60,000 పడుతుందో మీరు గమనించుకుంటే ఈ ప్రభుత్వం చేసిందనే విషయాన్ని 60,000 రూపాయలు ఒకేసారి అకౌంట్ వేశారు ఒక్కొక్క పాస్టర్కి. మన నియోజకవర్గంలో కూడా పడ్డాయి. అవి కూడా వివరాలు సాయంత్రం మీకు ఇస్తారు. అదేవిధంగా యూనివర్సిటీస్ మీద ఎంఎస్ఎంఈ సదస్సులు పెట్టాం. మళ్ళా జనవరి నెలలో ఒక పెద్ద సదస్సు ఉంటుంది. డ్వాక్రా మహిళలు, డ్వాక్రా గ్రూపులో ఉన్న మహిళలు ఎవరైనా మన కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళకి ఏ విధమైన లోన్ ఇవ్వడానికి అవకాశం ఉందో, ఏ పథకం కింద వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళు ముందుకు వెళ్ళగలరో ఆలోచించుకుని మీరు ముందుకెళ్తే మంచి అవకాశాలు ఉన్నాయి. మీరు స్టడీ చేయండి. దానికోసమే రావులపాలెం ఎంప్లాయ్ ఆఫీస్లో ఒక సెంటర్ కూడా పెట్టాను. ఆఫీస్ ఓపెన్ చేసిన ఎక్కడా స్టేట్లో లేదు. మొట్టమొదటిగా మన నియోజకవర్గంలోనే పెట్టాం. ఏ విధమైన ఆలోచన మీకు ఉంటే ఆ ఆలోచన బట్టి మీరు వాళ్ళకి చెప్తే దాన్ని ఏ విధంగా వాళ్ళు మీకు ఉపకారం చేయగలరు, మీకు సబ్సిడీ కానీ, రుణం కానీ, లేదా వ్యాపారం కానీ చేసుకోవడానికి సహాయం చేయగలరు అనేది వాళ్ళు గైడెన్స్ చేస్తారు. ఇది కంటిన్యూ చేద్దాం అనుకున్నాం. ఇక దేవరపల్లిలో కూడా 4 ఎకరాల్లో బనానా ఇంక్యుబేషన్ సెంటర్ అని, అదేవిధంగా ఒక ఫ్లాట్ హౌస్ కింద ఒక బిల్డింగ్ కట్టించి అక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి అక్కడ కావాల్సిన సౌకర్యాలు కల్పించడం అనేది, చిన్న చిన్న వ్యాపారాలు అరటి మీద కానీ, కొబ్బరి మీద కానీ బేస్ చేసుకుని వాళ్ళ కుటుంబం, వాళ్ళ కనీసం వాళ్ళ కుటుంబ పోషణకి వాళ్ళకి సరిపడినంత సంపాదించుకునేలాగా కుటుంబాలకి ఉపయోగపడేలాగా చేయాలనేది కానీ చేస్తాం. అందులో మన కుటుంబ సభ్యులకి ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా ఫస్ట్ పోయండి మన వాళ్ళకి చేసేలాగా మేము బాధ్యత తీసుకుంటాం. కానీ మీరు ఏం చేసుకోగలరో చెప్పాలి. మీరు కూడా తడుకోవాలి. అంతా ఏర్పాటు చేసి తాళం చేసి కట్టించి రిబ్బన్ కట్టింగ్ మీద చేద్దామని అంటే అవ్వదు. మీరు కూడా తడుకుంటే మేము తోస్తుందండి. చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా ఆ లోటుపాట్లు ఎలా చక్కదిద్ది మీకు ఉపయోగపడాలో మనవాడు, మన పార్టీ వాడు, మన కష్టపడ్డవాడు కాబట్టి మన ఏ రకంగా సాయం చేయాలనేది మేము చూడగలుగుతాం. అది కూడా కొంతమంది దాంట్లో చదువుకోవచ్చు. అది గమనించడానికి కోరుతున్నారు. అదేవిధంగా కొత్తపేట మండల అభివృద్ధి కూడా నియోజకవర్గ కేంద్రం వెనకబడింది. దీన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలంటే ఆఫీస్ కూడా తీసుకొస్తున్నాం. సిడిఏపీ ఆఫీస్, కాన్స్టిట్యూన్సీ విజనరీ యాక్షన్ ప్లాన్ ఆఫీస్ కూడా ఇక్కడ ఓపెన్ చేస్తాం. ఈ ఓపెన్ చేయడంలో 10 మంది ఉద్యోగస్తులు పనిచేసే అవకాశం ఉంది. ఒక ఎమ్మెల్యే ఆఫీస్ గా మన కొత్తపేట ఎంప్లాయీస్ ఓపెన్ చేస్తాం. అలాగే ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్, అది ఇక్కడ ఆఫీస్ సరిగా లేక రావులపాలెం పోయింది. దాన్ని కూడా తీసుకొచ్చి మొన్నే ఆర్డబ్ల్యూఎస్ డిఈ, జేఈలు సిబ్బంది ఉండేలాగా మన బ్యాంక్ కాలనీలో ఉన్నటువంటి అక్కడ ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసి ఆర్డబ్ల్యూఎస్ డిఈ పంచాయతీ కొత్తపేట పంచాయతీలో ఆర్డబ్ల్యూఎస్ డిఈ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా డిఎల్డిఓ ఆఫీస్ కూడా ఉంటే నియోజకవర్గ డిఎల్డిఓ నియోజకవర్గ డివిజనల్ మొత్తం 7 మండలాలకి ఒకటే ఆఫీసర్ డిఎల్డిఓ, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఆ ఆఫీస్ కూడా వాడపాలెం సచివాలయంలో ఆ డిఎల్డిఓ ఆఫీస్ కూడా ఇక్కడ పెట్టించడం జరిగింది. ఎందుకంటే ఒక 10 మంది వస్తే అక్కడ ఒక 10 మంది ఆ పనుల కోసం వస్తూ ఉంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మనకు తెలియకుండానే అభివృద్ధి చెందుతుంది. ఒక ఆగ్రహట్టో, కిందికొట్టో, లేదా ఏదో ఒకటి, ఒక పెట్రోల్, ఏదో ఒకటి మంచి చెట్టో అక్కడ ఉపాధి కలుగుతుంది. ఈ రకంగా అవకాశం ఉన్నటువంటి ఈ ప్రాంత అభివృద్ధి కూడా కృషి చేస్తున్నాం. ఎక్సైజ్ ఆఫీసు కొత్త బిల్డింగ్ చూస్తున్నాం. అలాగే రెవెన్యూ ఆఫీసు కట్టాలని ఆ రెవెన్యూ మినిస్టర్ సీఎం గారు
కూడా ఇచ్చాను. కొత్తపేట రెవెన్యూ తహసీల్దార్ ఆఫీస్ కట్టాలంటే 1,87 లక్షలకు ఎస్టిమేషన్ చేసి పంపించాను. కృషి చేస్తున్నాను. వస్తే సెంటర్ కళావిహీనంగా అయిపోయింది. కొత్తపేట సెంటర్ తహసీల్దార్ ఆఫీస్ ఎప్పుడు లేదో కళావిహీనంగా ఉంది. సెంటర్ కళాకారులుగా చేయాలంటే తహసీల్దార్ ఆఫీస్ వస్తే మన స్వరూపం మారుతుంది. ఆ బిల్డింగ్ కూడా తెస్తే బాగుంటుందని ప్రయత్నం చేస్తున్నాను. ఈ లోపల పాత బిల్డింగ్ కూడా తీసేసి అది మొత్తం ఖాళీ చేయమన్నారు. గ్రౌండ్ అంతా చిరాకుగా ఉంది అక్కడ అంతానని. ఆ సెంటర్ కూడా బస్ స్టాండ్ కూడా లేదు కనుక ఆ ఆఫీస్ ఏరియా కూడా కొంచెం బస్ స్టాండ్ గా తయారు చేసి ఆడవాళ్ళని కూర్చోవడం టాయిలెట్లు పెట్టి ఆ పక్క ఈ పక్క చిన్న చిన్న సెంటర్ కింద పెడితే ఈ బస్సుల కోసం వెయిట్ చేసే వాళ్ళు కూర్చోడానికి ఇక్కడ మంచి తాగడానికి ఉంటుందనేది ఏదైనా అక్కడ ప్లాన్ చేద్దామని ఆలోచనలో కూడా ఉన్నామనేది తెలియజేస్తా ఉన్నాను. కైలాసం కూడా మీ అందరికీ తెలుసు. వచ్చిన వెంటనే